ప్రతి చిన్న విషయాన్ని తీవ్రంగా ఆలోచించి మనసు పాడు చేసుకునే వాళ్ళ కోసమే ఈ కథ. ఓ వ్యక్తి ఎవరన్న మాటలైనా సరే వాటికి తీవ్రంగా స్పందిస్తూ గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటాడు. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కాదు, నిద్ర పట్టేది కాదు. ఓ రోజు ఓ సాధువు దగ్గరికి వెళ్లి తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ సాధువు ఉదయాన్నే తన దగ్గరికి వస్తే సమాధానం చెబుతానంటాడు. చెప్పినట్టే అక్కడికి చేరుకున్న ఆ యువకుడికి నిండుగా నీళ్లతో నిండిన పాత్రనిచ్చి 2-3 వీధులు తిరిగి నది ఒడ్డుకు రమ్మంటాడు. కానీ ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా చూసుకో, అదే పరీక్ష అంటాడు సాధువు. ఆ పాత్రనే చూసుకుంటూ వెళ్తుంటే చాలా మంది వింతగా చూస్తారు, కొంతమంది నవ్వుతుంటారు, ఇంకొంతమంది ఎగతాళి చేస్తారు. ఇవేమీ పట్టించుకోకుండా పని పూర్తి చేసి తిరిగి ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. ఇంతకీ మార్గ మధ్యంలో ఎవరెవరిని చూశావు అని అడిగాడు. నేను గమనించనే లేదు, నా దృష్టి అంతా ఈ పాత్ర మీదే ఉంది కదా అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు సాధువు నవ్వి, మరి అదే కదా జీవితం, ఎవరేమన్నా వాటిని పట్టించుకొని విపరీతంగా ఆలోచించే వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది. అనవసరంగా రాబోయే దాని గురించి ఆందోళన చెందకు, జరిగిపోయిన దాని గురించి